అంగన్వాడీ సిస్టర్స్ అందరికీ నమస్కారం. ప్రతి అంగన్వాడీ అప్డేట్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ప్రైవేటుకు ధీటుగా అంగన్వాడీల్లో బోధన. ప్రైవేటుకు ధీటుగా బోధన చేస్తున్న అంగన్వాడీల్లో తమ పిల్లలను చేర్చి చిన్నారుల సంక్షేమంపై దృష్టి సారించాలని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పిలుపునిచ్చారు. కరీంనగర్లో గల కేఈఎస్ గార్డెన్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ మరియు వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో చిన్నారులు, మహిళలు పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటుండగా వారికి సమతులమైన పోషకాహారం అంగన్వాడీల్లో అందిస్తున్నట్టు తెలిపారు. మహిళలు ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో కూడిన ఆహారం విధిగా తీసుకోవాలని సూచించారు. అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఆరోగ్య మహిళా కార్యక్రమంపై వైద్యాధికారులు దృష్టి సారించాలన్నారు. ఏదైనా సరే ఆరోగ్య మహిళా కార్యక్రమం ద్వారా 50,000 ఖరీదు చేసే 54 రకాల వైద్య సేవలు, వైద్య పరీక్షలు ఉచితంగా చేస్తున్నట్లు తెలిపారు. మరి ఈ ఆరోగ్య కేంద్రం పరిధిలో గల మహిళలందరికీ ఈ వైద్య పరీక్షలు పూర్తయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుందన్నారు. అనంతరం గర్భిణీలకు సీమంతం, పిల్లలకు అన్నప్రాసన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు అంగన్వాడీ చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో ఇతర జిల్లా అధికారులు, అంగన్వాడీ సిబ్బంది తదితరులైతే పాల్గొనడం జరిగింది. సరే, ఏది ఏమైనా ప్రైవేటు ధీటుగా అంగన్వాడీలో బోధన జరగాలంటే అంగన్వాడీ టీచర్లకు వివిధ యాపుల్లో సమాచారాన్ని అప్లోడ్ చేయడం అనేదాన్ని తగ్గించాలి. అదేవిధంగా ఇతర డిపార్ట్మెంట్ల పనిని కూడా తగ్గించాలి. తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా సెలవులు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ప్రైమరీ స్కూల్ టీచర్లతో సమానంగా జీతం ఇవ్వాలి. వారికి ఉద్యోగ భద్రత, పెన్షన్ ఇవన్నీ కల్పించాలి. అదేవిధంగా మరి మంచి నాణ్యమైన పోషకాహారాన్ని అందించడానికి మెను బిల్లు కూడా పెంచాలి. అంగన్వాడీ కేంద్రాలలో ఆధునిక సౌకర్యాలని కల్పించాలి. మంచి బుక్స్, మంచి బెంచీలు ఇలాంటివన్నీ సప్లై చేసి మరి చేస్తే ఖచ్చితంగా అంగన్వాడీ టీచర్లు, ఆయాలు ప్రైవేట్ కాన్వెంట్ స్కూళ్లకు ధీటుగా మరి విద్యను బోధించడానికి, న్యూట్రిషన్ అందించడానికి రెడీగా ఉన్నారని ఇక్కడ ప్రభుత్వాలు తెలుసుకోవాలి. ఇక ఇంకో వివరానికి వెళ్తే పొట్లాలు, పోషకాలు. భువనగిరి పురపాలక పరిధిలో బహర్పేటలో ఒక వ్యక్తికి చెందిన పశువుల పాకలో ఈ నెల 10వ తేదీన 9 బస్తాలు అంటే సుమారు 72 బాలామృతం ప్యాకెట్లను పోలీసులు అయితే పట్టుకున్నారు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లాల వ్యాప్తంగా రాష్ట్రంలో అక్కడక్కడగా జరుగుతున్నాయని మరి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి పోలీసులు అయితే తెలియజేస్తున్నారు. మరి ఇప్పటి నుంచే ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైనే ఉంది. ఎదిగే వయసులో ఉన్న వారికి పోషక విలువలతో కూడిన ఆహారం అందించడం ప్రధానం. మరి ప్రభుత్వం సదుద్దేశంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోంది. అవగాహన లోపంతో కొందరు దీన్ని సరైన మోతాదులో పిల్లలు అందించకపోగా దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి విమర్శలు అయితే వస్తున్నాయి. కానీ అంగన్వాడీ టీచర్లు, ఆయాలు మాత్రం ఖచ్చితంగా ఈ బాలామృతం అయితే చిన్నారులకైతే ఖచ్చితంగా అందిస్తున్నారు. కాబట్టి నెలకు ఒకటి చొప్పున బాలామృతం సక్రమంగా తింటున్న పిల్లలు ఆరోగ్యంగా ఉంటున్నారని నివేదికలు అయితే తెలియజేస్తున్నాయి. నెలకు ఒకటి చొప్పున ఇస్తారు. 7 నెలల నుంచి ఏడాది వయసున్న పిల్లలకు రోజుకు 100 గ్రాములు 3 సార్లు తినిపించాల్సి ఉంటుంది. పాలల్లో లేదా గోరువెచ్చని నీటిలో బాలామృతం పౌడర్ను కలిపి తినిపించాలి. ఏడాది దాటిన తర్వాత వాటి మోతాదు పెంచాల్సి ఉంటుందని సంబంధిత వర్గాలైతే తెలియజేస్తున్నాయి. మరి నిజంగా అమృతమే. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందించే, బాలింతలకు, గర్భిణులకు అందించేటువంటి పోషకాహారం అమృతంలాగానే ఉంటుందని బాలామృతం ప్లస్ అందిస్తూ సాధారణ స్థితిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా మరి ఈ బాలామృతాన్ని ఎక్కడో ఒక చోట అవగాహన లోపంతో కొంచెం అటు ఇటు తారుమారు కావచ్చు. కానీ దాదాపు అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్లు, ఆయాలైతే సక్రమంగానే చిన్నారులకి, గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్నారని చెప్పుకోవచ్చు. సరే, ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరిగే అవకాశం ఉంది. 100 గ్రాముల బాలామృతంలో 414 కిలో క్యాలరీల శక్తి, 11 గ్రాముల ప్రోటీన్లు, 167 మిల్లీగ్రాముల కాల్షియం, 3.1 మిల్లీగ్రాముల ఐరన్, 2.5 మిల్లీగ్రాముల విటమిన్ ఏ, 0.3% విటమిన్ B1 ఈ విధంగా వివిధ రకాల పోషకాలతో రోగనిరోధక శక్తి పెంచేటువంటి లక్షణం ఈ బాలామృతంలో ఉంది. బాలామృతం తినిపిస్తే చిన్నారుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. 3 ఏళ్లలో పిల్లలకు తప్పనిసరిగా బాలామృతం తినిపించాలి. ఈ విషయమై నెలవారీ సమావేశాల్లోనూ తరచూ నిర్వహించే అంగన్వాడీ కేంద్రాల తనిఖీల సందర్భంగా టీచర్లకు, తల్లులకు వివరిస్తున్నాం. ప్రభుత్వం అందిస్తున్న ఈ సదుపాయాన్ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తల్లులు విలువైన బాలామృతం చిన్నారులకు తినిపించే ప్రయత్నం చేస్తే ఆరోగ్యంగా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సరే, ఇలాంటి ఘటనలు అక్కడక్కడ జరగవచ్చు. ఇలాంటి జరగకుండా జాగ్రత్త పడాలని సూచన. ఇవ్వండి ఈరోజు అంగన్వాడీ వ్యవస్థకు సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.